ఇప్పుడు మొన్న శివాజీ గారు మాట్లాడిన వాక్యాలలో నీకు ఆయన చెప్పిన విషయాలు మీరు తీసుకుంటురా తీసుకోవట్లేరా? నేను తీసుకుంటున్నా. అంటే ఎందుకు కొంతమంది మరి బయట వాళ్ళు యాంకర్ వాళ్ళు మాట్లాడుతుంది కదా, అవి మాట్లాడు వేస్ట్. ఎందుకు అంటున్నారు వేస్ట్? ఎందుకు బొట్టు ఆడదానికి కట్టు బొట్టు ఉండాలి. నువ్వు పద్ధతితో ఉండక పద్ధతి ఇడిచి మొత్తం ఇడుచుకొని తిరుగుతా అంటే యువతల ఆడోళ్ళకి కూడా ఉండాలి కదా. అప్పుడు అది చూసే కళ్ళని అంటున్నారా లేకుంటే మీరు ఇప్పుడు ఆడ చెప్పిన దాని గురించి? లేదు లేదు, మేము చూసే వాటికనే అంటున్నాం. ఏ రకంగా అంటున్నారు? ఏ రకంగా ఏంది అంటే ఇప్పుడు బయట జనాలు అందరు తిరుగుతున్నారు కదా, జనాలల్లా బయట అందరూ ట్రెండింగ్ అట్లా ఉంది కదా, ట్రెండింగ్ బట్టి అందరు రెడీ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఆ బట్టల గురించి ఎందుకు అన్నారు? ట్రైనింగ్ బట్టి నువ్వు పద్ధతితో ఉండు, పద్ధతి తప్పి ఇంకో అమ్మాయి చెడిపోవద్దు కదా. నువ్వు పద్ధతితో నువ్వు నీ ఇంట్లో నీ భర్తతో నువ్వు ఎట్లా ఉండు, మాకు సంబంధం లేదు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు నువ్వు కట్టు బొట్టుతో మంచిగా ఉండు. రేష్మి ఉంది, మంచిగా గాళ్ళు ఉన్నారు, అందరు ఎంత మంచిగా ఉన్నారు కట్టు బట్టతో. అంటే ఇప్పుడు మీరు శివాజీ దాని గురించి మీరు ఏకీభవిస్తున్నా అంటున్నారు. నాకు శివాజీ చెప్పింది నచ్చింది. మరి యాంకర్ అనసూయ మాట్లాడిన దాని గురించి? అనసూయ చెప్పింది నాకేం నచ్చలేదు. ఆమెనే అట్లుంటది కాబట్టి ఆమెకు అదే అలవాటు. ఆమె తప్ప ఇంకెవరికి లేదు. ఆమె ఇంత ఏదరిగా మనిషి ఆడిది వేసుకునేది ఒక మంచి పద్ధతి ఉండాలి. పద్ధతి తప్పి పోతే రోడ్డు మీద అన్నలుండే, తమ్ములుండే, అక్కలుండే, చెల్లెన్లుండే, అందరు ఉండేది. ఏం లాభం రోడ్డు మీదకి వస్తుంది. నిన్ను ఏమంటారు? నీ ముందట అనరు కావచ్చు కానీ వెనక ఏమంటారు? ఇప్పుడు ట్రెండింగ్ ఇప్పుడు వేసుకునే సామాన్లు అనడు. మాకు అందరికి తెలుసు, మా ఊర్లల్లో మేము కూడా అంటాం. దుకాణంలో పోయి ఈ సామాన్లు తెచ్చి రావద్దు వచ్చినా మేము కూడా ఇట్లా అంటాం. ఊర్లల్లో సామాన్లు అనగానే మాకు పెద్ద ఫీల్ అయింది ఆమె. సో మీరు ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు శివాజీ చెప్పిన కరెక్ట్ చెప్పిండు. మరి అనసూయ అనే దాని గురించి ఇప్పుడు అనసూయ కూడా ఏమంటుంది? ఇప్పుడు ట్రెండింగ్ విషయంలో అమ్మాయిలు అట్లా ఉన్నారు కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళు వేసుకున్నట్టు తిరుగుతారు. ఇప్పుడు ఎవరి స్వాతంత్రం వాళ్ళదని అంటుందామా? చేసుకొని తిరగమను రోడ్డు మీద ఆయన కట్టుకోకుంటే ఎందుకు అంటున్నారు? అన్నప్పుడు ఎట్లుండాలి? చీర ఉండాలి, జాకెట్ ఉండాలి, బొట్లు ఉండాలి, తాళ్ళు ఉండాలి, అన్ని ఉండాలి. పద్ధతి ప్రకారంగా నడవాలి. ఓకే, పద్ధతి తప్పి నడిస్తే ఎవరికైనా. మా కాలంలో ఎట్లున్నాం? ఒక్క గీడి దాకా జాకెట్లు పట్టించుకున్నాం, చీరలు కట్టుకున్నాం. మేము గోసి పోసుకున్నా గానీ పిక్కలు అవపల్లే మాకు. అప్పట్లో మేము కూలి పోయినా గానీ మంచిగా ఉన్నాం. ఇది ఆయన చెప్పిన దానికి మీకు నచ్చలేదా? మాకు నచ్చింది. ఇప్పుడు కాలేవే అమ్మాయిలు మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఇప్పుడు కాలేవే అమ్మాయిలు అందరికీ మీరు పద్ధతి అమ్మడి పోవాలి. అందుకే మగ పిల్లలు కాలేజీ పోయే అమ్మాయి అయినా కాలేజీ ఆడి మనిషి ఎట్లా పోవాలనో అట్లనే పోవాలి, మగ మనిషి ఎట్లా పోవాలనో అట్లనే పోవాలి. ఇక కాలేజీ పోతున్నా నేను కాక మొత్తం గీడి దాకా జబ్బల దాకా జాకెట్ ఏ లాభం? మనిషి చూస్తేనేమో అందమే, గుద్దలు లాగానే తప్పు ఎవరు అంటున్నారు? మరి ఆడలే తప్పు కట్టుకోక సామాన్లు అంటే ఆయన గట్ట ఆమె గట్ట సామాన్లు అనడం ఆడోళ్ళని వ్యతిరేకించిన. ఇంకా నేను శాస్త్రాలు ఎత్తా, ఇంకెట్లుంటే వెనకటి శాస్త్రాలు ఎత్తా. ఆ శాస్త్రాలు చేస్తే ఇంకా మీ బూతోళ్ళు బోతోళ్ళు అందరూ ఎట్లా ఉంటారో చూడు. అంతే అంటున్నారు. మరి ఆయన చెప్పింది ఏమన్నా పొరపాటు ఏం లేదు, కరెక్ట్ చెప్పిండు. అక్కలకు చెల్లెళ్ళకు చెప్పినట్టు చెప్పిండు. ఆయన పొరపాటు చెప్పిండా? పద్ధతి ప్రకారంగా ఉండు అమ్మా అన్నాడు. ఆయన దానికి మీకు ఏమన్నా ఇప్పుడు మీ 10 ఏళ్ల సంఖ్య ఇట్లా తయారైతురు జనాలు. ఇట్లా జనాలు అయినంటే ట్రెండింగ్ అంటున్నారు కదా. ఇప్పుడు ఓల్డ్ పీపుల్ వాళ్ళు నచ్చడం వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఉండే ప్రజలు ఏంటంటే ట్రెండింగ్ వాళ్ళు మా ఇష్టం ఉన్నట్టు మా పద్ధతిలో మేము ఉంటాం, మేము తిరిగే దాంట్లో మేము తిరుగుతాం, మా ఇష్టం. మీరు ఎందుకు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు ఈయన అంటున్నాడు. మాకు నచ్చలేదు కాబట్టి మేము అనుకుంటాం. అది మీరు చూడకండి అని చెప్తున్నారు. మరి తిరగకు, లోపల చేసుకొని తిరుగు, నీ ఇంట్లో మీ ఇంట్లో నువ్వు తిరుగు. మొత్తం బట్టలు ఇటు చేసుకొని నీ మొగను చూపించుకో, బయట చూపియకు. బయట చూపియకు. ఇంకేమన్నా మొగోడు ఉంటాడు. 2 పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు. వాళ్ళు రేపు నా ఇంట్లో నాకు 2 గోడలు ఏజ్ వచ్చిన తర్వాత చూస్తే ఆ ఫోటోలు వీడియోలు చూస్తే ఏమనుకుంటారు?
మీరేమంటున్నారమ్మా ఏమంటారు పద్ధతి గురించి? ఇప్పుడు మీరు మాకు ఆయన చెప్పింది కరెక్ట్ ఉంది నాన్న. ఎట్లా అంటున్నారు? ఇప్పుడు శివాజీ చెప్పిందని నచ్చింది, ఆయన పద్ధతి ప్రకారంగానే చెప్పిండు, ఆయన నచ్చినట్టు చెప్పిండు. ఇప్పుడు అనసూయ అబ్బాయి పుట్టిండు కాబట్టి ఆ మాట చెప్పిండు. రైట్, బాగా మాట్లాడారమ్మా. మీరు చెప్పండి అమ్మా, మీరే శివాజీ చెప్పింది కరెక్టే, కానీ నువ్వు మొత్తం ఇప్పుకొని అనసూయ అందరికి లేని బాధ నీకెందుకు వచ్చింది వాళ్ళకి మధ్యలకు? ఆయన కూడా అన్నాడు కదా, క్వశ్చన్ అడిగాడు కదా. ఇప్పుడు నేను క్వశ్చన్ నన్ను వేసాను, అయిపోయింది. నువ్వు దాని గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు బయట ఎందుకు వచ్చాడు? నీ పేరు పెట్టలేగా, అదే జోలికి రాలేగా. అందరి మీద అమ్మ మీరు సామాన్లు మంచిగా పెట్టుకోరా అన్న, గాడికి పోయినావు, ఇట్లా వేసుకొని తిరిగినావు, ఇది మొత్తం చినిగిపోయింది, వాడు కప్పిండు వచ్చి. షాపింగ్ మాల్ ఏమైంది? ఇవన్నీ ఎందుకు నీకు అవసరమా? ఆడిదాని లెక్కనే ఉండాలి. కొంగు పిన్ ఊసిపోయింది, ఇలా జారిపోయింది, ఆడు పట్టుకున్నాడు, ఇవన్నీ ఎందుకు? ఆడిదాని లెక్కనే ఉండాలి. సో సమాజంలో ఆడళ్ళు అనేది పద్ధతిగా ఉంటే బాగుంటుంది అంటున్నారు. గౌరవంతో కట్టుబొట్టుతో ఉంటే సమాజం మీరెంత పద్ధతిగా నడతారో, ఈడియల్ తిత్తలేరా, టీవీలు తిత్తలేరా, సీరియల్ తిత్తలేరా? మిమ్మల్ని చూసి ఈ బయట చూస్తా అంత పద్ధతిగా ఉంటారు. మీరు పద్ధతి తప్పినాక బయట వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు సీరియల్ తీసినావు అయ్యా, నీ సీరియల్ ఎందుకు చూస్తున్నావు? అది నచ్చింది కాబట్టి చూస్తున్నావు, నచ్చకుంటే అది మొత్తమే పని చేస్తాం, అది చూడం. ఇప్పుడు మరి కొంతమంది పిల్లలు ఏమంటున్నారంటే, అందరు ఇప్పుడు సినిమాలలో చూపిద్దరు కాబట్టి బయట దాన్ని చూసి వాళ్ళు ట్రెండింగ్ గా తయారవుతారు అని అంటున్నారు. సినిమాల గంట ఈకారంగా అవపడుతురా? ఈకారంగా అంటే మనం చూసేదాన్ని బట్టి ఉంటుందని అంటున్నారు. విజయశాంతి, సుహాసిని, రాధిక వీళ్ళందరూ కట్టుబొట్టుతో సినిమాలు తీయలేదా? మొత్తం ఇప్పుకొని తిరిగిరా వాళ్ళు ఏమన్నా? వెనకటి హీరోలు ఆమె ఏంటిది ఎరికేనా? సుహాసిని, రోజా, మీనా వీళ్ళందరూ మొత్తం ఇటు చేసుకొని తిరిగి సినిమాలు తీసిరా. మరి మాట్లాడాలి మీరు. ఇప్పుడు వాళ్ళు ఎంగు మాట్లాడారు, యూత్ మాట్లాడండి. సావిత్రి వాళ్ళందరూ, సావిత్రి, సుహాసిని వాళ్ళందరూ సినిమాలు వాళ్ళందరూ మంచిగా సిగలేసుకొని అందరూ సౌందర్య సినిమాలు ఇప్పుడే కదా ఆమె సౌందర్య తీసింది, రామకృష్ణ తీసింది. సరే, ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు శివాజీ అన్నాడు అన్న తర్వాతనే ఈ టాపిక్ మనకు హైలైట్ అయింది. ఇంత ముందుకైతే ఇవన్నీ జరిగినాయి కదా. శివాజీ చెప్పింది అయితే కరెక్ట్, మంచిగా చెప్పిండు. బుద్ధి అందరు ఉంటారు, పిల్లలు ఆయనకు కూడా ఉన్నారు కదా, ఆయనకు కూడా ఒక బిడ్డ ఉంది, కొడుకున్నాడు. అదే పద్ధతిగా పోతే అందరికి కాదు, ఎవ్వరికి రాలేదు అంటే ఆ సినిమాకి దానికి వచ్చింది. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు మునికి చూసినట్టు మొత్తం జబ్బల జాకెట్లు వేసి అవి ఏంటి సిమ్ము ఏంటిరా అదే స్విమ్మింగ్ చేసేది, స్విమ్మింగ్ పూల్ అల్లా మొగలతోటి కొడుకులతోటి మరీ అంత ఘోరంగా తీయద్దు, ఆడపిల్లలాగా ఉండాలి. చెప్పండి మీరేమంటున్నారు? నేను శివాజీ చెప్పింది కరెక్ట్ చెప్పిండు. అనసూయ దానికి ఎందుకు ఏమంటున్నారు? అనసూయ వేసే డ్రెస్ నాకు నచ్చలే. రేష్మి ఉందా, అది మంచిగా వేస్తాడు డ్రెస్. శ్రీముఖి ఎంత మంచిగా ఉంటది, మంచిగా డ్రెస్లు వేసుకొని వస్తుంది. ఎంత మంది ఉన్నారు అందులో వచ్చేటోళ్ళు? చాలా మంది ఉన్నారు. చాలా మందిలా నువ్వు ఒక్కదానికే రేషం వచ్చింది అంటే నువ్వు వేస్తావు కాబట్టి నీకు రేషం వచ్చింది. నువ్వు చెప్పమ్మా. నాకు సుధా నచ్చింది ఆయన చెప్పిన నచ్చింది, మంచిగా నచ్చింది. ఆయన ముద్దుగా చెప్పిండు, బుద్ధిగా చెప్పిండు. పిల్లలకైనా ఇప్పుడు ఊతు పిల్లలకైనా పిల్లగాళ్ళకైనా న్యాయంగా చెప్పిండు. మన తెలంగాణ వాళ్ళు అంటే బయటికి పోయినాం అనుకో, బయట దేశానికి పోయినాం అనుకో, మన చీరలని, మన బొట్టుని, మన పద్ధతులను చూసి వాళ్ళు ఎంత మంచి గౌరవం ఇస్తారు. బయటికి పోతే ఈ జబ్బల జాకెట్లు వేసుకొని మొత్తం జాకెటే ఉండదు గీడికి. మొన్న ఒక తెచ్చింది ఏంటి, ఆ కప్పులు లేకున్నాయి, ముందట పెట్టుకుని చూస్తేనే ఏం లేదు. దాన్ని చూస్తే నాకు కాలబెట్ట బుద్ధి అయింది. సో ఫైనల్ గా శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ విషయాలు, మీ అభిప్రాయం ప్రకారం మీరు చెప్పండి, అందరికీ అర్థమయ్యేలా చెప్పండి ఈ విషయాన్ని. మీరు నా అభిప్రాయ ప్రకారం అయితే శివాజీ కరెక్ట్. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన ఏం మాట్లాడాలో తెలుసు. ఆయన ఇన్ని రోజుల నుంచి ఎప్పుడో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని చెప్పగలుగుతాడు. ఏదైనా టకఫర్ గా చెప్తాడు ఆయన. శివాజీ ఓకే. ఇప్పుడు యూత్ కదండి, మీరు ఈ జనరేషన్ కదా, వాళ్ళంటే 1990s వాళ్ళు కదా. ఇప్పుడు మీరు 90 కిడ్ 2000 కిడ్ కదా, మీరు చెప్పండి. మీకు ఇప్పుడు ఈ ట్రెండింగ్ విషయంలో పెళ్ళి అవుతుంది, నా భార్య కూడా అట్లా తిరగమంటే నేను తిరగమన్నాను కదా,
వాళ్ళ ఇంట్లో సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. ఓకే. మాకు కాదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సిగ్గు శరం లేకపోతే అట్లనే తిరుగుతుంటారు. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిని చూసే చూపుని బట్టి ఉంటుందని అంటున్నారు చాలా మంది. చూపులు అంటే వేసుకునే డ్రెస్సుని బట్టి ఉంటుందని మీరు అంటున్నారా? కాదు, రోడ్డు మీద పోతే ఈ అమ్మాయిని నేను ఈ జీవితాంతం పెళ్లి చేసుకొని ఇంట్లోకి తీసుకొచ్చుకుంటే నేను జీవితాంతం సంతోషంగా ఉంటాను. వామ్మో దీన్ని పెళ్లి చేసుకున్నారు, దీనికి దగ్గరికి ఒక్కసారి పోతే బాగుండు అంటారు మొగోళ్ళు ఇప్పుడు, తెలుసా? అట్లున్నది జనం. సో రోజు రోజుకి జనం అంతా ఇట్లా తయారైపోతున్నారు. పద్ధతిగా నువ్వు విలువతో ఉండు. నువ్వు సినిమాలు తీసేటప్పుడు నీకేమన్నా డైరెక్టర్లు అదే డ్రెస్ వేసుకో అని చెప్పిరనుకో, చెయ్యి. ఆ సినిమా వరకే. నువ్వు బయటికి 50 మందిలో పెద్ద పెద్దోళ్ళు వచ్చేసరికి నువ్వు ఇంత దొడ్డు నువ్వు పెట్టుకొని ఎట్లా వస్తావు? అసలు పద్ధతి. నీ కొడుకులు ఉన్నారు కదా, గాడిదెత్తు కొడుకులు ఉన్నారు. కొంచెమైనా పద్ధతి ఉన్నావా నువ్వు? ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నా.